జై జై పూలే, జై భీమ్, జై మండల్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దయచేసి వెనుక ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెనుక ఉన్నవాళ్ళు ముందుకు రండి ప్లీజ్. మిత్రులారా, ఈరోజు 106వ జయంతి. ఎవరిది? బీపీ మండల్. బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మెజిస్ట్రేట్గా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన చాలా మొండివాడు. ఎందుకు మొండివాడంటే విజ్ఞానవంతుడు. భారతదేశంలో ఎంతోమంది మహనీయులు జన్మించారు. ఆధిపత్యం మొదలైనప్పటి నుంచి వాళ్ళు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. లోకాయుతులు, చార్వాకులు, గౌతమ్ బుద్ధుడు మొదలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, మారోజు వీరన్న, గద్దరన్న వరకు అనేక మంది యోధులు ప్రజల పక్షాన నిలబడి అన్యాయము, అక్రమాన్ని, అవినీతిని ప్రశ్నించిన యోధులు వీళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళు భారతదేశానికి, తెలంగాణకి లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏ విధంగా ఉంది, ఎవరి కోసం పోరాటం చేసిండ్రు, వాళ్ళందరినీ మనం తలుచుకొని వాళ్ళ గురించి తెలుసుకొని మనం ఏ విధంగా స్ఫూర్తి పొందాలి అనే అంశం కోసమే ఈ మహనీయుల జాతరని పెట్టినాం. ముఖ్యంగా భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆధునిక భారతదేశంలో ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి పోరాటాన్ని మొదలుపెట్టింది. మహాత్మా జ్యోతిరావు పూలే అలాంటి స్ఫూర్తి ఎక్కడి నుంచి పొందిండు అని అంటే అది ఆంగ్ల విద్య, ఇంగ్లీషు ఎడ్యుకేషన్ వల్లనే ఆయన ప్రభావితం పొందిండు. 6 ఏళ్ళకే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న మళ్ళీ రెండో పెళ్లి చేసుకోకుండా ఈయన చిన్న పిల్లవాడిని వ్యవసాయం పనులకు తీసుకుపోతుండేవాడు. ఆ పనుల కాడ కూర్చోబెట్టి ఈయన వ్యవసాయం పనులు చేసుకుంటుంటే ఆ పిల్లవాడికి ఎండ దెబ్బ తగిలింది. అయితే గోవిందరావు పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాయన బిడ్డ ఒక ఆమె సగుణాబాయి, ఆమె ఒక ఇంగ్లీషు ఆర్ఫనేజీ నడుపుతున్న జాన్ దగ్గర పనిచేస్తుంది మేడ్గా, అంటే ఇంట్లో పని మనిషిగా చేస్తున్నది. ఆమె చైల్డ్ విడో, చిన్నప్పుడే భర్త చనిపోయాడు. ఆమెకి ఈ గోవిందరావు అన్నాడు, చెల్లె ఈ పిల్లగాడు ఎండ భరించలేకపోతున్నాడు, నాతో తీసుకుపోతున్నా, జరా నువ్వు ఆడ ఆర్ఫనేజ్లో ఉన్నావు కదా, అనాథ పిల్లల ఆశ్రమంలో ఉన్నావు కదా, వీని నీ ఎంట తీసుకపో, ఆ పిల్లగాల్లో వీడు ఒక పిల్లగాడు కూర్చొని ఉంటాడు అని చెప్పేసి చెప్పాడు. సరే అన్నా, నేను మా యజమాని జాన్ని ఆయనతో మాట్లాడి ఆయన పర్మిషన్ తీసుకొని తీసుకెళ్తా అని చెప్పింది. సరే అని ఆమె మాట్లాడితే ఓకే తీసుకురా, వీళ్ళంతా అనాథలే కదా, వాడు కూడా తల్లి లేని అనాథ, సింగిల్ పేరెంటే కదా, తీసుకురమ్మని చెప్పాడు. అక్కడ 14 మంది పిల్లలు ఉన్నారు ఆర్ఫనేజ్లో. ఆ 14 మంది పిల్లల్లో ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నారు. ఈయన కూడా ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నాడు. ఆయన మరాఠీ కన్నా ముందు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆ ఇంగ్లీష్ నేర్చుకున్నాక అక్కడ ఒక 2 వ్యక్తులు రాసినటువంటి 3 గ్రంథాలు పరిచయం అయినాయి ఆయనకి. ఒకటి ద రైట్స్ ఆఫ్ మ్యాన్, అంటే మానవ హక్కులు, ద ఏజ్ ఆఫ్ రీజనింగ్, హేతుబద్ధత, హేతువాదం అంటే కదా మన జీడి సారన్న భారత నాస్తిక సమాజం నుంచి వచ్చారు.
అన్నగారు వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉంది, చేరుంది, రండి ప్లీజ్. ఒకసారి సార్ చప్పట్లు కొట్టండి. ద ఏజ్ ఆఫ్ రీజనింగ్, హేతువాదం అబ్బింది. ఆ తర్వాత స్టూవర్ట్ మిల్ రాసిండు ఆన్ లిబర్టీ అంటే స్వేచ్ఛ, మానవ హక్కులు, హేతువాదము, ఆ తర్వాత స్వేచ్ఛ. ఈ 3 గ్రంథాలు చదివిన తర్వాత ఆయన భారత సమాజం వైపు మరొకసారి చూసింది. ఫస్ట్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్, మానవ హక్కులు. ఇది చూస్తే అసలు వీళ్ళు మనుషులే కాదు కదా, ఈ దేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణిజం, అదే మనువాదము, వాళ్ళు పెంపుడు కుక్కలన్నా ఒళ్ళకు తీసుకొని ప్రేమగా దూతారు, కానీ సాటి మనిషిని వాళ్ళకు వివిధ ఉత్పత్తులు సేవలు అందించే వాళ్ళని మనుషులుగా గుర్తించలే, ఈసరించుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో భారత సమాజంలో విభజించి పాలించడం అనే ఉన్నది. అది ఆర్య బ్రాహ్మణిజం పెట్టింది. వాళ్ళు తెలుగు ఏం చేశారంటే రమ్మని చెప్పి తెలివిగా బ్రిటిష్ వాళ్ళ మీద తోసేశారు. తెలివిగా బ్రిటిష్ వాళ్ళ మీద విభజించి పాలించడం ఎవరు పెట్టారనగానే మన టెక్స్ట్ బుక్లో కూడా ఏం రాశారు, బ్రిటిష్ వాళ్ళు అంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలు అండి. 5000 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి వీళ్ళు అప్పటికే వర్ణ విభజన చేసిండ్రు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర. ఆ తర్వాత వీళ్ళు అంతటితో ఆగిపోకుండా కులాలుగా, శాఖోపశాఖలుగా విభజించినటువంటి చరిత్ర బ్రాహ్మణిజంది. వాళ్ళు ఈ సమాజాన్ని విభజించి పాలించడం అనేది నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు జర్మనీ ఆ ప్రాంతం నుంచి వలస వచ్చారు మన దేశానికి. వాళ్ళు వస్తూ వాళ్ళ స్త్రీలను కూడా తీసుకొని రాలే. భారతదేశానికి వచ్చినాక మన స్త్రీలను చెరబట్టి వాళ్ళతో సంతానం కలిగారు. ఈ మైనారిటీగా ఉన్నవాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి మూలవాసుల మీద, భారతదేశ మూలవాసుల మీద పెత్తనం చేయడానికి అప్పటికందరి మన బతుకులన్నీ ఊరుమ్మడి బతుకులు ఉండేటివి. మనం అందరం కలిసి గ్రామానికి ఒక పెద్దను ఎన్నుకుంటే ఆ పెద్ద అందరికీ సమానంగా చూసేవాడు. ఇప్పటికి కూడా మన మూలవాసులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలలో అలాంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఒక వేటకు పోయి ఏదో ఒక జంతువుని మనం కొట్టుకొస్తాం. కొట్టుకొచ్చినాక అందరూ కూర్చొని పోగులు వేసుకుంటాం. పోగులు వేసుకుంటే ఇంచుమించు సమానంగా ఉంటుంది. ఏ కుప్ప తీసుకున్నా కూడా సమానంగా ఉంటుంది. అంత గొప్ప చరిత్ర మనది, అంత గొప్ప సమానత్వం మనది భారతదేశంలో. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, అంతా వాళ్ళకే కావాలి, మనకు ఎంగిలి మెతుకులు ఇట్లా చిలికినట్టుగా చిలికే పరిస్థితి వచ్చింది. దాన్ని ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రశ్నించింది మహాత్మా జ్యోతిరావు పూలే. పూణేలో బ్రాహ్మణులను పీష్వాలు అంటారు. ఆ పీష్వాలు ఇతరులని చాలా ఘోరంగా పరిగణించేవాళ్ళు. అయితే ఆయన కనుక్కున్నది ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే, విద్య లేక వివేకం లేదు, వివేకం లేకుండా మనం అజ్ఞానంలో ఉన్నాము, ఈ అజ్ఞానం కారణం విద్య. అయితే ఉదాహరణకి నేను ప్రొఫెసర్ ప్రభంజన్ అయినాను. నేను యాదవ కులంలో, గొల్ల కులంలో పుట్టిన. తరతరాలుగా మా జాతి మొత్తము గోవులను, గొర్రె మేకల్ని పెంచుకోవడం అనేది ఉన్నది. అలాంటి పరిస్థితులలో ఈ గోవుని వాళ్ళు వచ్చినప్పుడు గోవులను కూడా ఎట్టేసుకొని వచ్చారు. వాళ్ళు నరమాంస భక్షకులు కూడా. వాళ్ళ మనుషుల మాంసం అంటే నరమేధం చేసేవాళ్ళు. గుర్రాల మాంసం అంటే అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళు. ఇట్లా వాళ్ళకి ఏది కావాలంటే అది చేసేవాళ్ళు. కానీ గౌతమ్ బుద్ధుడు వచ్చినాక ఇక్కడ వెజిటేరియనిజం, శాకాహారాన్ని ప్రమోట్ చేశారు. గౌతమ్ బుద్ధుడి కన్నా ముందు జైనుడు అహింసవాదాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళలో జైనుడు, తర్వాత గౌతమ్ బుద్ధుడు
వాళ్ళ యొక్క అహింసవాదాన్ని తర్వాత వీళ్ళు అడాప్ట్ చేసుకొని రక్తపాతం లేకుండా హత్యలు చేయడం ఎట్లనో బ్రాహ్మణిజానికి తెలుసు. తడిబట్టతోటే గొంతులు కోసి చంపారు. కుట్రలు కుతంత్రాలకు నిలవు. దానికి జ్యోతిరావు పూలే తిరుగుబాటు చేసి విద్య లేకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని మొట్టమొదటిసారిగా మన బహుజనుల కోసము దాదాపు 60 బళ్ళు పెట్టాడు. గట్టిగా కొట్టండి. మా తాత ముత్తాతల నుంచి మా నాయన వరకు నేను కూడా చిన్నప్పుడు గొర్రెలు కాసాను, ఆవుల కాసిన. కానీ చదువుకోవడం మూలానే నేను ప్రొఫెసర్ అయ్యాను, జర్నలిస్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా 15 సంవత్సరాలు ఢిల్లీ ప్లానింగ్ కమిషన్లో కూడా పనిచేశాను. పల్లె నుంచి ఢిల్లీ వరకు పోయి ఉద్యోగం చేసిన. ఎట్లా సాధ్యమైంది? కేవలం చదువు ద్వారానే. మన మహనీయులు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరము ఈ చదువు. పూలే పాఠశాలలు నిర్వహిస్తున్నప్పుడు ఆడపిల్లల్ని ఒక మొగాన్ని నడిపే బళ్ళకు మేము పంపిస్తామా అని జనం పంపించకపోతే అప్పుడు తన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పి వాళ్ళ మేనత్త సగుణాబాయి క్షీరసాగర్ ఆమె కూడా జాన్ ఇంట్లో ఆర్ఫనేజ్లో పనిచేస్తుంది కనుక ఆమె కూడా ఇంగ్లీష్ వచ్చు. విని నేర్చుకుంది. అట్లాగే ఫాతిమా షేక్ మొట్టమొదటి ఫాతిమా షేక్ వాళ్ళు ఇంట్లో పెట్టారు. సో ఆమె కూడా టీచర్గా పనిచేసింది. ఈ ముగ్గురు ఆడవాళ్ళని టీచర్గా చేసి ఆడపిల్లలకు చదువు నేర్పించడం మొదలుపెట్టారు. ఇది మీకు తెలియని చరిత్ర కాదు, నేను ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పాలి. అమ్మ సావిత్రిబాయి పూలే తన ఇంటి నుంచి బడికి పోయి పిల్లలకు పాఠం చెప్పాలన్నప్పుడు పోతుంటే ఈ బ్రాహ్మణ పీసాలు ఆమె మీద పెండ నీళ్లు చల్లిండు, మట్టితో కొట్టారు, రాళ్ళుతో కొట్టారు. అయినా ఏనాడు ఆమె ధైర్యం వీడలేదు. సో ముందుకే పోయి ఆ పిల్లలకు చదువు చెప్పింది. ఆమె ఎంత గొప్ప త్యాగమూర్తి అంటే మహాత్మా జ్యోతిరావు పూలే కంటే గొప్ప త్యాగమూర్తి. భర్తకు తెలియకుండా తన తల్లిగారింటికి పోయి నాటు పసర్లు తాగి తనకు సంతానం కలగకుండా ఆమె పాటుపడ్డది. తనకు సంతానం కలిగితే స్వార్థం పెరుగుతుందేమో, ఈ సమాజమే నా బిడ్డలు, వీళ్ళందరి కోసం నేను త్యాగం చేస్తా అని తనకు సంతానం కలగకుండా ఈ నాటు పసరు తాగినటువంటి గొప్ప మాతృమూర్తి సావిత్రిబాయి పూలే. ఈ రోజుల్లో ఈ సమావేశానికి మీటింగ్కి రమ్మని, మహనీయుల జాతరకు రమ్మని 2 నెలల నుంచి మనం మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ కలిసినప్పుడల్లా మాట్లాడితే కూడా హాల్ నిండని పరిస్థితి వచ్చింది. మనం కనీసం మనం తలుచుకుంటూ ఇక్కడ కూర్చోవడానికి కూడా మనం త్యాగం చేయట్లే. చాలామంది ఉంటారు, అన్న ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి, నువ్వు పోకపోతే పెళ్ళి ఆగుతుందా? ఇవాళ ఇక్కడికి వచ్చి మహనీయుల నుంచి తెలుసుకొని స్ఫూర్తి పొంది ఈ సమయాన్ని మార్చాల్సిన బాధ్యతను భుజాన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఇంకా కొంతమంది అంటారు, ఇవాళ సండే కదన్నా ఎంజాయ్ చేయాలి కదా. అరే నీకు ఆ మహనీయులు లేకపోతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మహనీయులందరి ఆలోచన విధానాన్ని, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ అభిప్రాయాల్ని ఒడిసిపట్టి భారత రాజ్యాంగం ద్వారా మనకు ప్రాథమిక హక్కులు కల్పించారు. రైట్ టు ఎడ్యుకేషన్ లేకపోతే నువ్వు ఏడు చదువుకుందు, రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఎట్లా వచ్చేది? సో ఇవన్నీ మన వాళ్ళు ఆలోచించరు. చాలామంది ఇప్పటికి కూడా పూలే అంబేద్కర్ వాళ్ళ కృషి వల్ల, త్యాగం ఫలంగా మనకు చదువులు వచ్చినాయి, కొలువులు వచ్చినాయి అనే విషయాన్ని గమనిస్తలేరు. మంచి ర్యాంక్ సంపాదించుకొని ఉద్యోగం కూడా సంపాదించుకున్నాక తిరుపతి పోయి వెంకన్న దగ్గర గుండు కొట్టించుకుంటాం, యాదగిరి నరసన్న దగ్గర పోయి గుండు కొట్టించుకుంటాం. వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలే, వాళ్ళకి చదువు కూడా రేపలే. కానీ ఈ మహనీయుల్ని తలుచుకోవడానికి మాత్రం సమయం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాం మనము. కనుక వీళ్ళని తలుచుకోవడం కాదు, ఏడాదికి ఒకరోజు తద్దినం పెట్టినట్టు వీళ్ళని జయంతులకు వర్ధంతుల సందర్భంగా తలుచుకోవడం కాదు, ఆ మహనీయులను తెలుసుకోవాలి, తెలుసుకొని మనం ఆచరించాలి. దానికోసం ఈ మహనీయుల జాతర ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల ఫోటోలు దాదాపు 60 మందిని మనం ఫోటోలు సేకరించి మన కరపత్రంలో వేశాం.
ఆ కరపత్రం ద్వారా మీరు ఒక్కసారి ఫోటోలు చూస్తే వాళ్ళ త్యాగం ఒక్కొక్కరి అసమానమైనటువంటి త్యాగం, ఎవరు తీసిపోయినటువంటి త్యాగం. భారతదేశంలో పూలే, అంబేద్కర్ తర్వాత ముఖ్యంగా తెలంగాణలో కమ్యూనిజం, మార్క్సిజమే గొప్ప అనుకున్న సందర్భంలో ఇక్కడ కులము, వర్గంతో పాటు కులం ఉన్నదని మనందరి కళ్ళు తెల్పించినటువంటి మన సోదరుడు మారోజు వీరన్న, ఊ సాంబశివరావు, ప్రొఫెసర్ కంచాయిలయ్య, కేజీ సత్యమూర్తి, శివసాగర్, ఇలాంటి వాళ్ళు, తర్వాత గద్దరన్న కూడా, ఇలాంటి వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలో పుట్టి పెరిగిన కులము ఇక్కడ పేదోళ్ళందరూ కింది కులాల వాళ్ళే ఉన్నారు. ఎందుకు పేదరికం ఇక్కడే ఎందుకుంది? వర్గంగా చూస్తే మీ ఆధిపత్య కులాల్లో వర్గం రీత్యా పేదవాళ్ళు చాలా బహు తక్కువగా ఉన్నారు. కనుక ఏంటి అని ఆ కమ్యూనిజాన్ని భూమార్గం పట్టించిన వాడు మన మహనీయుడు మారోజు వీరన్న, గద్దరన్న. మావోయిస్టు నక్సలైట్ పార్టీలో చర్చలు పెట్టి ఈ దేశంలో కులమే ప్రధానం, ఈ కులము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, భారతదేశంలో శ్రమ విభజన కాదు శ్రామికుల విభజన కూడా ఉంది అని చెప్పాడు. శ్రామికులందరూ కూడా ఒకటే కాదు, మేము మన ఊళ్ళల్లో చూస్తాం, నాట్లే పోయిన కాడ అమ్మలక్కలు కిందికి మాలమాదిగోలు కూర్చుని తింటారు. కాలువ ఉంటాయి కదా, కాలువ కాడ కడుక్కొని ఆ ఒడ్డు మీద కూర్చొని వాళ్ళ సద్దులు తీసుకొని తింటుంటారు. ఆ తర్వాత బీసీలు ఉంటారు, ఆ తర్వాత రెడ్లు, కాపులు ఉంటారు. సో మనం చూసినట్టయితే ఈ పని చేసే వాళ్ళు ఎంత శ్రామికులు అయినా కూడా శ్రామికుల్లో కూడా మళ్ళీ విభజన ఉంది అని చెప్పినట్టు అంబేద్కర్ భారతదేశ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త. ఆయనను చదవకుండా కమ్యూనిస్టు పార్టీలు, అంటే నా దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ దగ్గర నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు అందరూ కూడా ఆయన చదవనియలే. మావ కూడా చెప్తాడు, చైనాలో కనీసం 1000 ఏళ్ళ నీ దేశ చరిత్రను చదవమంటాడు. ఇక్కడ అంబేద్కర్ పెట్టి బూర్జాని కొట్టిపడేశారు, అంబేద్కర్ని చదవనియలేదు. అంబేద్కర్ ఒక విప్లవవాది, భారతదేశ విప్లవకారుడు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పలేదు. ఏది ఏమైనా దాదాపు 100 ఏళ్ళు పూర్తిగా వస్తుంది ఈ కమ్యూనిస్ట్ పార్టీలకి. ఈ 100 ఏళ్ళకైనా ఇవాళ కులము ప్రధాన ఎజెండా అయింది. అది ఉపరితలమా పునాది అనే సమస్య వచ్చినప్పుడు అది పునాది అనేది తేలిపోయింది. కనుక ఇవాళ అందరూ కూడా వర్గంతో పాటు కులం కూడా ప్రధానమని గమనించి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కమ్యూనిస్టు నక్సలైట్ పార్టీలే కాదు, బూర్జువా పార్టీలు అనుకుంటే, పార్లమెంటరీ పార్టీలు అనుకుంటే వాళ్ళు కూడా ఇవాళ కులం అంటే భయపడుతున్నారు. ఇవాళ మన కుల జనగణన చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేస్తాం, 42% బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పారు. మనమేమంటారంటే కుల జనగణన చేయి, 42% ఎందుకు చేస్తావు? కుల జనగణన చేస్తే 65 ఇస్తే 65% ఇయ్యి మాకు, మేము ఎంతో మాకు అంత వాటా కావాల్సినటువంటి అవసరం ఉందని మన సామాజిక న్యాయ జయిస్తూ డిమాండ్ చేస్తున్నాం. కులగణన చేస్తే తేలిపోతాయి కదా. అయితే మన కుల జనగణన చేయడానికి వాళ్ళకి ఇష్టమే, కానీ వాళ్ళ కుల జనగణన లేకుండా బీసీ కులగణన చేస్తాము అని అంటుంటారు. అరే నువ్వు ఎంతున్నావు కూడా తెలవాలి. నువ్వు 2% ఉన్నావా, 3% ఉన్నావా, 0.5% ఉన్నావా కూడా తెలవాలి. శాతం తెలవాలంటే మొత్తం కులాన్ని జనగణన చేస్తేనే వాళ్ళు ఎంత శాతం ఉన్నారో మనం ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. కనుక సామాజిక న్యాయం చేసి ఈ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీస్ ఎన్నికల్లో ముందే కుల జనగణన చెయ్యాలి. ఆ కుల జనగణనలో ఎవరం ఎంతున్నామో అంత శాతం సీట్లు కేటాయించాలి. లేకపోయినట్టయితే మేము ఊరుకునేది లేదనేది మనం ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. మిత్రులారా ఈ విధంగా మనం మాట్లాడుకునే అంశాలు చాలా ఉన్నాయి. ముందు మన మహనీయుల్ని తెలుసుకొని స్ఫూర్తి పొంది మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కనుక
ఇప్పుడు ఆట పాట మాట కలగలిసి ఉంటాయి కనుక మీరు దయచేసి మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. బేరి రామచంద్ర యాదవ్ గారు అధ్యక్షులు బీసీ ఐక్య వేదిక, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలు మాట్లాడిన వాళ్ళు పిల్లి దిగిపోతారు. దయచేసి వచ్చిన ఈ ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళు ప్రముఖులు అన్వర్ బాయ్న వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, మీరు ఎవరైనా వచ్చి ఉంటే, నాకు ఇక్కడ లైట్ ఫోకసింగ్ వల్ల కనబడతలేదు. అన్న ఎర్ర సత్యనారాయణ గారు తెలంగాణ అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో దయచేసి అనగారు సరే, ఈలోగా మన కళాకారులు ఒక పాట పాడాలి. మహాత్మా